హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్. మేమైతే గైస్ ఈరోజు వీకెండ్ షాపింగ్కి అయితే వచ్చేసాం. సంక్రాంతి టైం కదా, మొత్తం రోడ్స్ అన్నీ మంచి క్రౌడ్గా ఉన్నాయి. షాపింగ్స్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. మంచి మంచి స్టాక్ కూడా దిగిపోయింది. సో అందుకని చెప్పి షాపింగ్కి వెళ్దాను. ఫస్ట్ అయితే లంచ్ చేసాము, ఇదిగోండి. తర్వాత మా బాబుకి లంచ్ ఇవ్వడానికి అయితే వచ్చేసాం. సో మా పాప వెయిటింగ్ అనమాట తమ్ముడి కోసం. తర్వాత జుడియోకి అయితే వచ్చాం. మా పాపకి నాకు ఒక 10,000 రూపీస్ ఛాలెంజ్ అనమాట. తను ఏంటంటే వాళ్ళ పప్పాని ఒక 15,000 అడిగితే ఫైనలీ ఒక 10,000 రూపీస్ ఇచ్చారు. దానికి ఏమొస్తుందో మమ్మీ అని చెప్పి ఫేసు మసాలా దోశలా పెడితే, లేదు నేను కొంటాను, నీకు డైలీ వేరే కదా కావాలి, నేను కొంటానని చెప్పేసి నేను తీసుకొచ్చాను. అదే వాళ్ళ పప్పాతో వెళ్ళుంటే అదే 10,000 రూపీస్కి 4 కొంటారనమాట. సో అందుకని చెప్పి మళ్ళీ తనకి అవసరం ఉంటుంది. తన కాలేజ్లో ఏంటంటే సివిల్ డ్రెస్సెస్ ఎలా ఉంటుంది, యూనిఫామ్ అనేది అక్కడ లేదు. అందుకని చెప్పి ఎక్కువ డైలీ వేర్ అనేది తనకి చాలా అవసరం. సో ఇక్కడైతే మేము జుడియోలో మంచి షాపింగ్ అంటే కలెక్షన్ మంచిగా ఉంది. మంచి హుడ్డీస్, వెస్ట్రన్ వేరు, నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్, ఇంకా చెప్పల్స్ చాలా కంఫర్టబుల్ ప్రైస్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడైతే కొంచెం షాపింగ్ చేసాం. కానీ ఇక్కడ ఒక్క దగ్గరే అంతా చేసేయలేం కదా, ఇంకా డబ్బులు మిగిలాయి అన్నమాట. సో ఎన్ని కొన్నాను, ఏమేం కొన్నాను అన్నీ కూడా మీకు చూపిస్తా. సో ఇక్కడ షాపింగ్ అయిన తర్వాత చిత్రలైకి కూడా వెళ్ళిపోయాం. సో వాళ్ళ పప్ప కూడా షాపింగ్కి వెళ్ళారు. మా బాబుకి 4,000 రూపీస్ పెట్టి ఒక హుడ్డీ కొన్నారంట, బ్రాండ్ పూమా. సో బ్రాండ్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనకి అది వేసుకుంటే ఎలా ఉందనేది నాకు ఇంపార్టెంట్. సో ఇక్కడైతే మంచి కాటన్ టాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలా అయితే తనైతే మాత్రం అన్నీ సెలెక్ట్ చేసుకుంది, షాప్ చేసేసాం ఇక్కడ కూడా. సో ఈలోగా నేను అలా తిరిగి చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ 199 కూడా మంచి చిప్పలు ఉన్నాయి, ఇంకా కంఫర్టబుల్ షూస్ ఉన్నాయి. ఇంకేంటంటే పలాజాస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. 169, 299, 399 మంచి మంచి కలెక్షన్ అనమాట. సో డైలీ వేర్కి, ఆఫీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఈ షాప్తో కూడా మేము ఆపేయలేదు, ఇంకో షాప్కి కూడా వెళ్ళామన్నమాట. సో బిల్లింగ్ అయితే చేసేసుకున్నాం. ఇక్కడ బిల్ చేసిన తర్వాత కూడా ఇంకా మనీ మిగిలిపోయి, సో ట్రెండ్స్కి కూడా వెళ్ళిపోయాం. గైస్ ట్రెండ్స్లో కూడా పార్టీ వేర్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. సో మేమైతే ఇద్దరు షాపింగ్ చేసేసాం. మళ్ళీ బ్యాక్కి వెళ్ళామన్నమాట. వెళ్ళి తనకి పలాజాస్ బ్లాక్ అండ్ వైట్ కావాలంటే అవి కూడా తీసుకోవడానికి వెళ్ళాం. సో ఓవరాల్గా షాపింగ్ అయితే కంప్లీట్. ఇప్పుడైతే మీకు అవన్నీ చూపించబోతున్నాను. షాపింగ్ అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఏమేమి తెచ్చాను అన్నీ చూపిస్తాను. 10,000కి ఏం వస్తాయి మమ్మీ అసలు ఇది అది అని చెప్పి ఫేస్ మార్చేసింది. సో నేనైతే కొంటాను, నీకు డైలీ పనికొచ్చారా, నేను ఉన్నాను కదా అని చెప్పి భరోసా ఇచ్చాను. సో అయితే ఏమేమి కొన్నాను ఏంటో చూపిస్తాను. మా అబ్బాయి కోసం మా వారు కూడా షాపింగ్కి వెళ్ళారు. ఇంకా అంటే ఫెస్టివల్ ఏం కాదు, నార్మల్గా డైలీకి అన్నట్టు అప్పుడప్పుడు ఇలాగ షాపింగ్ చేస్తూ ఉంటారు. సో ఆయన మా బాబుకి ఏం తెచ్చారో, నేను మా పాపకి ఏం కొన్నాను ఒకసారి చూపిస్తాను. తనకి ఏంటంటే సివిల్ డ్రెస్సెస్ అనమాట, కాలేజ్లో యూనిఫామ్ కాదు కాబట్టి రోజుకి డైలీ ఎక్కువ యూజ్ చేయాలి కాబట్టి కావాలి మమ్మీ కావాలి అంటే సో తీసుకున్నాం. ఇదిగోండి, ఇదిగోండి 899, 900 పడింది. ఇది బయటకు వెళ్ళడానికి అన్నట్టు ఆ పర్పస్లో తీసుకున్నాను నేను. ఇలా ఇప్పుడంతా కూల్గా ఉంది కదా, వింటర్ సీజన్. సో ఎక్కడికైనా వెళ్తే వేసుకోవడానికి అన్నట్టు. వాళ్ళ తమ్ముడిది దొబ్బేస్తుంది అనమాట, ఇవ్వరా అని. సో అందుకని తనకు ఒకటి తీసేసుకున్నాం. ఇదిగోండి, ఇదేమో దీని మీద టాప్ బటర్ఫ్లై వచ్చి ఇది హాఫ్ వైట్ టైప్. ఇదిగోండి క్యాప్ కూడా వచ్చింది. అండ్ కింద షేప్ చూడండి బాగుంది, ఇలా కట్ ఇలా వచ్చింది, కొంచెం మోడర్న్గా ఉండేలాగా. నాకేంటంటే మోడర్న్గా ఉండడం ఇష్టమే, ఎక్స్పోజింగ్గా ఉండడం ఇష్టం ఉండదు. సో ఆ విధంగా నేను తీసుకున్నా. ఇదిగోండి, ఎప్పుడు బ్లాక్ బ్లూ రొటీన్గా కాకుండా బ్రౌన్ కలర్ ప్యాంట్ తీసుకున్నాము. బ్యాక్ పాకెట్స్ వచ్చాయి, ఇంకా సైడ్ పాకెట్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి, అండ్ ప్యారలల్ అనమాట, కిందంతా ప్యారలల్ ప్యాంట్. సో ఇదేంటంటే ఇది కూడా 999. ఎన్ని జీన్స్ ఉన్నా, ఈ బ్లూ జీన్స్ ఎన్ని ఉన్నా కామన్, ఎన్ని జీన్స్ ఉన్నా బ్లూ కలర్ కామన్గా తీసుకుంటాం మనం. ఇదిగో బ్లూ కలర్
సైడ్స్ డబుల్ పాకెట్ పైన ఒకటి కింద ఒకటి వచ్చింది. దానికి ఈ విధంగా థ్రెడ్స్ వచ్చాయి. ఇది కూడా ప్యారలల్ అనమాట. ఇప్పుడు ఇవే ఫ్యాషన్. సో ఏంటంటే నాకు ఫిష్ కట్లా ఉంటే మరి ఓవర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్యారలల్ స్ట్రైట్గానే ఉంటుంది, ఓకే అని చెప్పి ఇంక తీసుకుని. ఇంతకుముందు అయితే ఇవి కూడా తీసుకొని ఇచ్చేదాన్ని కాదు, బట్ ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు, అందుకని ఇది ఇంకేం తీసుకున్నా అంటే ఇదిగోండి. ఇది చిన్న పింక్ కలర్ హాట్ వచ్చి ఫుల్ హ్యాండ్స్, బ్లాక్ కలర్ టాప్ అండ్ రౌండ్ నెక్ అనమాట. ఇది 500 పడింది. ఇదేమో చిన్న అంటే లైట్గా మరీ ఎక్కువ కాకుండా మరి ప్లెయిన్ అంటే షైనింగ్ వచ్చినట్టు ఇలా ఉంది. ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. ఇది ట్రైల్ వేస్తే బాగుందన్నమాట. నెక్ పెద్దదైపోద్దేమో అనుకున్నాను, కానీ వేసుకుంటే పర్ఫెక్ట్గా పైకే వచ్చింది. సో ఇదొకటి. ఇదిగోండి, ఇది రౌండ్ నెక్. ఇది కూడా ఏంటంటే స్వెటర్ టైప్లో వచ్చింది. ఇది కూడా ఈ సీజన్లో డైలీకి పనికొస్తాయి. ఎలాగో నెక్స్ట్ మళ్ళీ కొనిపించుకుంటుంది, అందుకే ఇప్పటికి సరిపడేటట్టు ఈ విధంగా తీసుకుంది. ఇంకన్నీ వెస్ట్రన్ కాకుండా ఇదిగోండి కాటన్, ప్రింటెడ్ కూడా కాదు. ఈ డిజైన్ వచ్చే టాప్, చిన్న సైడ్ కట్స్ చిన్న వచ్చే ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇది 400 పడింది. ఇదిగోండి ఈ టాప్ పింక్. ఇది కొంచెం నెక్ పైకి ఇలా స్టిచ్ చేయించింది. సో ఇది కాటన్ టాప్, చిన్న అంటే వైట్ కలర్ ప్రింటెడ్ మీద లైట్గా సిల్వర్ కలర్ షైనింగ్ వచ్చింది. అంటే సిల్వర్ కలర్ ఏమంటారు పెయింటింగ్ లాగా వచ్చింది అనమాట. వెస్ట్రన్ వేరే కాకుండా కొన్ని ఈ టైప్ టాప్స్ కూడా తీసుకున్నాం. ఇది ఏంటంటే మస్టర్డ్ ఎల్లో అనమాట. ఇదిగోండి షైనింగ్ మంచి మధ్యలో ఇలా బుటీస్ చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇక్కడ గోల్డ్ బెల్ట్లా ఇలా వచ్చింది షైనింగ్గా, బాగుంది. ఈ మస్టర్డ్ ఎల్లో నాకు ఇష్టం. సో ఇది ఫుల్ టాప్, ఫుల్ హ్యాండ్స్. ఇంకా సిల్వర్ అండ్ బ్లాక్ డిజైన్ కాటన్ టాప్. ఇది కూడా ఇదిగోండి లైట్గా నెక్ ఇలా ఉంది చక్కగా. ఇదిగోండి మామిడి పింజలు అంటారు కదా, మ్యాంగో డిజైన్ లాగా వచ్చి లీవ్స్ మధ్య మధ్యలో డిజైన్ అండ్ క్లాత్ చాలా బాగుంది. ఇది కూడా షైనింగ్ ఉందన్నమాట. ఈ ప్రింటెడ్లో సిల్వర్ పెయింటింగ్ వచ్చింది. సో బాగుంది, షైన్ అవుతుంది బాగా. ఇంకా ఇదిగోండి వైట్ టాప్. ఇది కొంచెం డీసెంట్గా ఉండాలి అప్పుడప్పుడు, కొన్ని అంటే బాగుంటుంది కదా, లైట్ కలర్స్ కూడా బాగుంటాయి. ఇది స్కై బ్లూ, ఇంకా బ్లూ కలర్ పెయింటింగ్ డిజైన్, ఇంకా గోల్డ్ కలర్ వచ్చి చిన్న మధ్య మధ్యలో ఇలా వచ్చాయన్నమాట డిజైన్. ఇంకా ఇదిగోండి స్కై బ్లూ అంటే అది వైట్ కదా, స్కై బ్లూ మీద ఇలా ఫ్లవర్స్లా వచ్చే చిన్న లీవ్స్. ఇవేంటంటే డైలీకి బాగా పనికొస్తాయి. అంటే ఏ టాప్స్ అయితే ఫుల్ టాప్స్ కాటన్ ఉన్నాయో అవి రఫ్ అండ్ టఫ్గా డైలీ యూస్ చేయడానికి బాగుంటాయి. ఈ వెస్ట్రన్ వేర్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో వేసుకోవడానికి బాగుంటాయి అన్నమాట. సో ఇది కూడా ఎంత పడిందంటే ఇదిగోండి 350 పడింది. ఇలా వచ్చింది ఫుల్ హ్యాండ్స్, సైడ్ కట్స్. ఇదిగోండి ఇది ఆరెంజ్ మీద వైట్ కలర్ డిజైన్ వచ్చి మధ్యలో గోల్డిష్ ఫ్లవర్ లాగా వచ్చింది. అంటే చిన్న చిన్న చుక్కల్లాగా అనమాట, డాట్స్. ఇది కూడా ఇలా ఫుల్. దీని ప్రైస్ కూడా 349 రూపీస్ దానిలాగా. ఇదిగోండి ఇంకా పలాజా టైప్లో షరారా అనుకోవచ్చు. ఇదిగోండి షరారా టైప్ ఒకటి తీసాం, ఎందుకంటే ఇప్పుడు ఈ బ్లాక్ ఇది ఉంది కదా, దీంట్లో బ్లాక్ వచ్చింది. నెక్స్ట్ ఇది బ్లాక్ వచ్చింది చూసారా.
వీటికి సూట్ అవుతుంటాయి అనమాట. కింద లెగ్గిన్కి బదులు ఇది వేసుకుంటే ఒక కొంచెం క్లాస్గా బాగుంటుంది, కొంచెం మోడర్న్గా అలా. ఇంకా ఇది ఉంది కదా, ఇలా కొన్ని టాప్స్కి యూజ్ అయ్యేలాగా ఇంకో షరారా వైట్ కలర్, అన్నిటికి వేసుకోవడానికి మార్చుకోవచ్చు, అన్నిటికీ యూజ్ అయ్యేలాగా. ఇలా అడ్జస్టబుల్ అండ్ ఎలాస్టిక్ ఉంది, ఇంకా థ్రెడ్ ఉంది, ఇంకా ఇదిగోండి బోటమ్ అంతా కూడా ఇలా వైట్ కలర్ చమ్కీస్, ట్రాన్స్పరెంట్ చమ్కీస్ వచ్చాయి. దాని మీద వైట్ థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ లా వచ్చిందనమాట. ప్యారలర్ షరారా అనమాట. ఇంకేం తీసుకుందంటే తన డబ్బులకి ఆ 10,000కి ఇవే వచ్చాయి. ఇంకా ఈ షూ తీసుకుంది. ఆ షరారా అవి వేసుకునేటప్పుడు కొంచెం కిందకి అయిపోకుండా ఇదిగోండి, ఇది కూడా డైలీ వేరు. ఇది కూడా 400 రూపీసే పడింది చూడండి. ఇది తన 10,000 రూపీస్కి నేను తీసుకుని ఇవ్వనమాట. ఇంకా నేను సపరేట్గా ఏం తీసుకున్నానంటే ఆగండి, అదే 10,000లో తనవి వెట్ వైప్స్ కూడా తీసుకుంది. నాది ఒక 1000 రూపీస్ బిల్ అయింది. ఇదిగోండి ఈ చెప్పులు తీసుకున్నాను డైలీ వేర్కి. ఇవేంటంటే కొన్ని డ్రెస్సులు సిల్వర్ వేసుకున్నప్పుడు, కొన్ని వైట్ వేసుకునేటప్పుడు సిల్వర్ కలర్ చెప్పులే కావాలనుకుంటాం, అప్పుడు యూజ్ అయ్యేలాగా. వెస్ట్రన్ అయితే సిల్వర్ ఇలా, కొంచెం శారీ టైప్ ఏమైనా వైట్ వేసుకునేటప్పుడు సిల్వర్ ఇంకా గ్రే కలర్కి సూట్ అయ్యేలాగా ఇవి ట్రెడిషన్ వేర్గా. ఇది కొన్ని నాకు ఆనియన్ పింక్ అంటే ఇష్టం అనమాట. సో కొన్ని డ్రెస్సులకి సూట్ అయ్యేలాగా డైలీ వేర్ అన్నట్టు ఇది ఒకటి తీసుకున్నాను. అలా 3 జతలు నావి. ఇది ఒక 1000 రూపీస్. సో 11,000 షాపింగ్ ఇంతే. చూసారు కదా గైస్. ఇంకా మీకు చెప్పాను కదా మా అబ్బాయికి మా వారేం తీసుకున్నారో కూడా మీకు చూపిస్తాను. ఇది గైస్ ఇది గైస్ మా షాపింగ్ అంతా కూడా మీకు చూపించేశాను, షేర్ చేశాను. సో మీకేమనిపించింది? మరి అంతే కదా గైస్, తక్కువ రేట్లో మన సెలెక్షన్ బట్టి అది రిచ్గా కనిపించాలి, ప్రైస్ ఎక్కువలా అనిపించాలి. కానీ ఎక్కువ ప్రైస్ పెట్టి లైట్ డల్ కలర్స్ లేకపోతే ఏదో బ్రాండ్ కదా అని చెప్పి తీసుకుంటే ఒక 2 సార్లు వేసుకోవడానికి అవుతుంది. ఇలా డైలీ వేసుకోవడానికి కొన్ని బట్టలు కావాలంటే అది తక్కువ ప్రైస్ అయినా కానీ మనకి చూడడానికి బాగుండాలంటే సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. సో నేనైతే అందుకని ఇప్పుడు మా అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఈ షాపింగ్ అంతా చేయించాను. సో మరీ తక్కువ ప్రైస్ అంటే బాగోదు. కొంతమంది ఏమనుకుంటారంటే అందరూ లక్కీకి వెళ్ళిపోతారు అనమాట. అంటే లక్కీలో తక్కువ అంటే లక్కీ దేనికి బాగుంటుందంటే శారీస్, పెట్టుబడి శారీలకి, నెక్స్ట్ కొన్ని పట్టు శారీలకి బాగుంటుంది, లేదా లెహెంగాస్కి కొన్ని బాగుంటాయి లెహెంగాస్, వాటికి బాగుంటుంది. కానీ ఇంకా బెడ్షీట్లు ఇలాంటివన్నీ బాగుంటాయి. కానీ జుడియోలో ఇంకా సెంటర్లో ఎక్కువ ప్రైస్ ఏమో ఎక్కువ అయిపోతాయేమో అని చెప్పి వెళ్ళకుండానే వీళ్ళు థింక్ చేసేసి వెళ్ళే రొటీన్ షాపులకి వెళ్ళిపోతారు అనమాట. అందుకే మంచి కలెక్షన్ అనేది దొరకదు. సో మనం ఒకసారి వెళ్ళి ప్రైజెస్ చూసుకొని తీసుకుంటే అప్పుడు ఏంటనేది తెలుస్తుంది గైస్. నేనైతే మాత్రం ఎప్పుడైనా ఏ షాప్కి వెళ్ళినా చూస్తాను, ప్రైస్ వేస్గా చూసి అది బాగుందా, ఆ ప్రైస్కి దానికి వర్తబుల్ అయినా, సింక్ అవుతుందా, సూట్ అవుతుందా అని చెప్పి చూసి తీసుకుంటాను అనమాట. ఇప్పటి వరకు నేను తీసుకున్న శారీస్ కానీ లేకపోతే డ్రెస్సులు కానీ అందరూ బాగుందంటారు. అందరూ చాలామంది దొబ్బుకి వెళ్ళిపోతున్నారు. సో అదనమాట. అందుకనే నేనేంటంటానంటే ప్రైజు 100, 200, 300 అన్నది కాదు, మనకి సూట్ అవుతుందా, కలర్ బాగుంటుందా ఇది అని చూసుకోవాలన్నమాట. కలర్ఫుల్గా ఉందా, లుక్ ఎలా ఉందా అన్నది ఇంపార్టెంట్, ప్రైస్ వేస్గా కాదు. సో నేను ప్రైజ్ ఎక్కువ తక్కువ అని చూడను అనమాట. అది కలరు ఇంకా ఎలా ఉంది, వేసుకుంటే సూట్ అవుతుందా, బాగుందా ఇలా చూసుకుంటాను. అంతేగాని మా ఇంట్లో ఎలా ఉంటారంటే బ్రాండెడా కాదా, అక్కడ లివీస్ ఉందా లేదా ఇలా అన్నమాట. ఏంటి ఏవో ఉంటాయి, ఏవేవో బ్రాండ్స్ అవన్నీ చూసుకుంటారనమాట. మా అబ్బాయిది అదే పరిస్థితి. సో నేనైతే అలా కాదు, బాగుంటే పెడతాను. దేనికంటే పట్టు సారీస్ అంటే రీజనబుల్గా, అవి కూడా 5 కన్నా ఎక్కువ ఉంటే తీసుకోను. సారీ ఏంటంటే
ఒక 5000 బిలోలో పట్టు సారీస్ అలా చూసుకుంటాను. అవి 2 తీసుకుంటాను. 10,000 పెట్టి ఒకటే తీసుకోను. మరీ ఇంక కాదు కూడదు ఇంక నచ్చేసింది అనుకుంటే బాగా ఇంకా అప్పుడు ఒక 10,000 పెడతాను, కానీ లేకపోతే పెట్టను. శారీస్ అన్నీ కూడా ఒక 500, ఒక 600 ఈ రేంజ్, లేకపోతే ఒక 1100 అయితే దాటనివ్వను నేను. ఎప్పుడో రేర్గా ఒక 2000 రూపీస్ శారీ తీస్తాను, కానీ ఈ శారీస్లోనే మంచిగా కలెక్షన్ అంటే బాగా స్టిచ్ చేయించుకుని వేసుకుంటే బాగుంటుంది. ఒకేసారి ఒక 3000 రూపీస్ పెట్టేసి ఒకసారి వేసుకుంటే తర్వాత వేసుకోవడానికి ఉండవు. అలా కాకుండా నేనంటే 1500లో ఒక 1100, 800, ఒక 700, ఒక 599 ఇలా ఉంటాయి కదా, అలాంటివి తీసుకుంటాను. లేదా 5000 ఇలా అనమాట. సో ఇది గైస్ మా షాపింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ బట్టలు ఎలా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ అమూల్యమైన కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకైతే మీ ముందుకు తెస్తాను. ఇది నా పర్సనల్ వీడియో అయినా కానీ, షాపింగ్ అయినా కానీ మీతో షేర్ చేస్తే నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ప్లస్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై, సెలవు గైస్.